అందరికీ నమస్కారం. ఆకేపాటి సుభాష్ని మాట్లాడుతూ రోజా గారు గురించి నువ్వు అవాక్కులు చవాక్కులు మాట్లాడినావు, చాలా తప్పుగా మాట్లాడినావు. ఆకేపాటి సుభాష్ని ఒక రోజా గారు ఒక మంత్రి, మాజీ మంత్రి గురించి మాట్లాడే అర్హత స్తోమత నీకుందా? రోజా గారి కాళ్ళి గోటి కూడా నువ్వు సరిపోవు. నువ్వా మాట్లాడేది? ఏమ్మా మీ పార్టీ గుర్తేదిమా? గ్లాసులు కడిగే పార్టీ మీది, అది గుర్తు పెట్టుకో. మీరు రోజా గారి గురించి మాట్లాడతారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కదా, ఏ ఒక్కటన్నా పవన్ కళ్యాణ్ గారు నోరెత్తి మాట్లాడారా? చెప్పండి. నోరు ఎత్తి ఇదో పలాంది మీరు చెయ్యటం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో ఏది నెరవేర్చలేదు అనేసి ఏమన్నా ఒకటన్నా నెరవేర్చినారా? ఒకటి నెరవేర్చలేదు. డిప్యూటీ సీఎం అయినప్పుడు ప్రశ్నించకుండా నోరు మూసుకొని ప్యాకేజీ తీసుకొని ఒక కుర్చీలో కూర్చుంటాడు మీ పవన్ కళ్యాణ్ గారు. మీరు మా రోజా గారిని ప్రశ్నిస్తారా? రోజా గారు ప్రశ్నిస్తారు. మీరు తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టి రోజా గారు ప్రశ్నిస్తారు. అందుకు నగిరికొచ్చి కొడతా అంటావా? సుభాష్ని నగిరికొచ్చి ఎలా కొడతావో రామ్మా, మేము కూడా వస్తాం, చూసుకుందాము. ఏమ్మా అద్దు మీరి మాట్లాడద్దు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నోరు అదుపు తప్పి మాట్లాడినావు అనుకో, నాలుక చీరేస్తాం. వైఎస్ఆర్ పార్టీ అంటే ఒక గుర్తున్న పార్టీ. మీలాగా అన్ని పార్టీలు కలిసి కూటమిలాగా కలిసి మీరు ఈవీఎంల ద్వారా గెలుచుకున్నారు. మా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిండాలా. మీరు ఈవీఎంల ద్వారా వచ్చిన పార్టీ మీ పార్టీ. మీరు రోజా గారి గురించి మాట్లాడే అర్హత ఏమాత్రము లేదు. 30,000 మంది ఆడవాళ్ళు పోయారు అని పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అన్నారు కదా. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వమే కదమ్మా ఉండేది. ఆ 30,000 మంది ఎక్కడ? ప్రతి చోట 8 ఏళ్ల పిల్లల కాడ నుంచి అఘాయిత్యాల మీద అఘాయిత్యాలు మీ కూటమి ప్రభుత్వమే, మీ టీడీపీ వాళ్ళే చేస్తూ ఉంటారు కదా. ఒక్కరినైనా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు చేశారా? చేయలా. మీరా మాట్లాడేది? కూటమిగా ఉండి కాదు, సింగిల్గా రావాలా, గెలవాలా. మా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వచ్చినారు. మీరెప్పుడు కూటమిగా, ఎప్పుడంటే భయపడి కూటమిగా ఉండారు. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయమని చెప్పుమా. ఎందుకమ్మా మాట్లాడుతున్నారు? రైతుల నోరు కొట్టినారు. రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినారు. ఏ పథకం మీరు చేసినారో ఒక్కటి చెప్పండి. ఒక్క పథకం మీరు చేసినారని చెప్పండి. ఇంకా సిగ్గు లేకుండా మీరు వచ్చి మాట్లాడుతూ ఉండారే. ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే మీరు ఏ పథకము నెరవేర్చకుండా ఈరోజు పేద ప్రజలందరూ ఏడుస్తూ ఉండారు. మీరు పేద ప్రజల గోడు మీకు తగులుతుంది, కూటమి ప్రభుత్వానికే తగులుతుంది. ఈసారి నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. మా రోజమ్మ మాట్లాడుతుంది, మా ప్రశ్నించే హక్కుంది. మాజీ మంత్రి, మీ రోజు హోంమంత్రి అనిత గారు ఉండారే, ఏ రోజైనా ప్రశ్నించినారా? ఇన్ని పథకాలను ఒక్క పథకం ఏమైనా చేసినారా? ఇంతమంది ఆడపిల్లల అఘాయిత్యాలే, మానభంగాలు జరుగుతున్నాయి కదా. హోంమంత్రి ఏమైనా ప్రశ్నించిందా? చెప్పండి. ఒక్కసారి కాకపోతే ఒక్కసారి హోంమంత్రి ప్రశ్నించిందా? ప్యాకేజీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినారా? ఏమా మాట్లాడుతాండవు? సిగ్గు లేకుండా మాట్లాడుతాండవు. నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే నోరు కుట్టి పారెక్కుతాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక మంచి పార్టీ. వైఎస్ఆర్సీపీ అంటేనే గుర్తుండే పార్టీ మాది. మీ పార్టీ కూటమి ప్రభుత్వం గాల్లే కలిసిపోయే పార్టీ మీది.